అమాయకంగా చూస్తావు? సీత ఒకటి మిగిలింది. సీతని నీ టీంలోకి తీసుకో. వద్దు గంగా, నేను ఈ గేమ్ ఆడను. ఏ ఎందుకాడావు? నాకు కాల్ లేదుగా, నేనెలా ఆడతాను? నేను మీలా ఆడలేను, అందుకే నేను రాను. అలాంటప్పుడు మాతో పిక్నిక్ ఎందుకు రావడం? ఇంట్లోనే కూర్చుని కాళ్ళు కదలకుండా ఏ చెస్సో లేదా స్నేక్ అండ్ ల్యాడర్ గేమో ఆడుకోవాల్సింది. లేదా నీలాంటి వాళ్ళని చూసుకుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉండాల్సింది. అనవసరంగా నీకోసం ఇది బొమ్మేసి మరి మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసింది. అదంతా వేస్టే కదా. వెళ్ళ టీచర్లతో నీ సోది కబుర్లు చెప్పుకో. వెళ్ళవే. అలా అవమానించుకు మంగా. ఒక కాలుతో నేను కబడ్డీ ఎలా ఆడతాను చెప్పు? నీకు ఆ కర్ర ఉందిగా, ఆ కర్రే ఇంకో కాలు అనుకుని మాతో కబడ్డీ ఆడు. ఏంటి మంగమ్మ గారు ఏమన్నారు? మళ్ళా పాలు చెప్పండి. దానికి కర్ర ఉందిగా, ఆ కర్రే ఇంకో కాలు అనుకుని ఆడమంటున్నానే. అవును సీత, మంగమ్మ గారు చెప్పింది నిజమే. నువ్వు ఈ కర్రనే ఇంకో కాలు అనుకొని మాతో ఆడుకోవడానికి రా. వద్దు గంగా, నాకు రాదు. సీత, నేనున్నాను కదా, నీకెందుకు? రా ఆడదాం. మంగమ్మ, సీత మా జట్టుకే వస్తాది. నాకు కూడా అదే కావాలి. ఈ కబడ్డీతోనే నిన్ను ఆట ఆడుకుంటాను చూడు. కబడ్డీ కోర్టుకి ఇద్దరు రండి. పదండి పదండి. ఓసే రత్తాలు, జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఎవ్వరు దొరికినా వదలొద్దు. అట్టాగేనే. హెడ్సా టైల్సా? హెడ్స్. నీది టైల్స్. చూసావే, 2 సార్లు టాస్ కూడా నేనే గెలిచాను. అంటే ఈ గేమ్ కూడా నేనే గెలుస్తాను. నువ్వు ఓడిపోతావు. టాస్ గెలితే ఆట గెలువరు, ఆట ఆడితేనే గెలుస్తారు. ఎవరు గెలుస్తారో మీరే చూస్తారుగా. చూద్దాం. చూద్దాం. కబడ్డీ 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 అవుట్ అవుట్. కబడ్డీ 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 కబడ్డీ. ఈసారి దాన్ని పంపు. ఓహో, దానికి ఒక కాలు లేదు కదూ. అది వస్తే ఈజీగా అవుట్ అవుతుందని నీ భయం కదూ. దాన్ని పంపనంత మాత్రానే నువ్వు గెలుస్తాననుకుంటున్నావా? నీకంత సీన్ లేదే. నిన్ను తర్వాత ఒంటి కాలుతో ఉన్న దాన్ని నేను ఒంటి చేత్తోనే అవుట్ చేస్తాను. నేనే గెలుస్తా. రావే. అందుకే ఇందాక ఆడినని చెప్పాను గంగా. ఇప్పుడు చూడు, నా మూలంగా నువ్వు మాట పడాల్సి వస్తుంది. నువ్వేం బాధపడకు సీత, నానున్నాను కదా, నాను చూసుకుంటాను. ఏయ్ మంగా. ఏంటే? ఏంటి ఏమన్నావు? నువ్వు గెలుస్తావా? అది సీతని అవుట్ చేసి గెలుస్తావా? ఏది గెలు చూద్దాం. సీతని పంపిస్తున్నాను. మీకు దమ్ముంటే సీతను అవుట్ చేయండి. అప్పుడు నేను ఓడిపోయాను ఒప్పుకొని ఈ ఆట నుండి తప్పుకుంటాను. సీత ఎల్లు. గంగా, నేను ఆడలేను గంగా, నా వల్ల కాదు. నీ వల్ల అవుద్ది, నేను చెప్తాను కదా.
తన చెవులో చెప్తున్నావు? ఆ గెలిసే మంత్రం ఒకటి చెప్పినాను లేండి, వస్తాది అవుట్ చేయండి. 2 కాళ్ళున్న వాళ్ళే నా చేతిలో అవుట్ అయ్యారు. ఒంటి కాళ్ళతో ఉన్న నువ్వో లెక్క. నిన్ను ఇప్పుడే అవుట్ చేస్తానే. రావే సీత. ఎల్లు సీత. ఎల్లు. ఒసే రత్తాలు, ఈ పిల్ల ఎట్టా ఆడతాదో, గెలుత్తదంటావా? ఆ పిల్లేదో చెప్పింది కదా, ఏం చెప్పిందో ఏటో సోత్తే గాని తెలీదు. కబడ్డీ 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 ఎస్ 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 నువ్వు గెలవాలి సీత. కబడ్డీ 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 కబడ్డీ. ఎస్ సూపర్ సీత. సూపర్ సీత, నువ్వు చాలా బాగా ఆడావు. ఏ మెంటల్, అది కర్రతో టచ్ చేస్తే అవుట్ ఎలా అవుతుంది? చేత్తో కానీ కాళ్ళతో కానీ టచ్ చేస్తే కదా అవుట్ అయ్యేది. మంగమ్మ గారు, ఇందాక మీరు సీతని నా జట్టులోకి తీసుకోవడానికి ముందు ఏమన్నారో ఓసారి గుర్తు తెచ్చుకోండి. నీకు ఆ కర్ర ఉందిగా, ఆ కర్రే ఇంకో కాలు అనుకుని మాతో కబడ్డీ ఆడు. ఈ కర్రే ఇంకో కాలు అన్నారా లేదా? గుర్తు లేదా? అన్నాను. మరైతే ఈ కర్రతో టచ్ చేస్తే మరి తన కాలుతో టచ్ చేసినట్టే కదా, అంటే అవుట్ అయినట్టే కదా. అవుట్ అయినట్టే, అవుట్ అయినట్టే. ఓహో, నువ్వు అలా వచ్చావా? చెప్తానే, మీరు వెళ్ళండి. ఈ పిల్ల సాన తెలివైన దానిలాగుందే. మరి భలే బురిడి కొట్టించింది. కబడ్డీ 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 అవుట్. కబడ్డీ 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 అవుట్ అవుట్. కబడ్డీ 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 అవుట్ అవుట్ అవుట్. యే! ఈ టైం కోసమే చూస్తున్నానే, ఇక నిన్ను వదలను. రావే. ఏ గంగా, మంగనెందుకు కాలుతో తన్నావు? తను నా కాలు కొరికింది టీచర్. ఆ నొప్పితో కాళ్ళు లాక్కోపోతుంటే పొరపాటును తగిలినది అంతే. అబద్ధం, నేను కొరకలేదు టీచర్. తనే కావాలని నేను తన్నింది. నో టీచర్, మంగ అబద్ధం చెప్తుంది. తనే కొరికింది, నేను చూశాను. కావాలంటే గంగ కాలుపై తన పంటిగాట్లుంటే చూసుకోండి. గంగా, ఏదో ఒకసారి చూపించు. అది మంగ కొరికిందే టీచర్. ఈడియట్, నీకు అసలు బుద్ధుందా? ఎవరైనా ఇలా కొరుకుతారా? ఇంకాసేపు ఉంటే బ్లడ్ వచ్చేది. గేమ్ ని గేమ్ లా ఆడాలి, అంతేగాని నువ్వు ఓడిపోతావని గంగను కొరుకుతావా? నీకంత చేత కానప్పుడు ఎందుకు ఆడావు? టీచర్, నేనేం కావాలని కొరకలేదు. అది కాళ్ళతో తన్నింది కాబట్టి కొరికాను. ఆహా లేదు టీచర్, మొదట మంగే నా కాలు కొరికింది, ఆ తర్వాత నా తన్నాను. లేదు, ఫస్ట్ నువ్వే తన్నావు, అందుకే నేను కొరికాను. కాదు, మొదట నువ్వే కొరికావు, తర్వాత నన్ను తన్నాను. స్టాప్ ఇట్! మీరు ఇలా గొడవ పెడితే మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్లిపోతాను. జాగ్రత్త. అసలు కొట్టుకునే ఆటలు కాకుండా ఏదైనా సైలెంట్ గా
సాఫ్ట్ గా ఉండే ఆటలు ఆడుకోవచ్చు కదా. మళ్ళీ రిపీట్ అయితే మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైంది టీచర్. ఓకే, వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. ఒసే ముత్తాలు, ఓ బాబు ఇటే వస్తాడు. అంతా సిద్ధం చేసినావా? ఇదిగో ఎప్పుడో. బాబు ఆగమ్మా. ఏంటంటీ? నీకు తేనంటే ఇష్టమేనా? ఓ చాలా ఇష్టం. అవునా? అయితే మా కాడన తేనుంది. అది కాకపోతే అది తీయగా ఉందని నేను, కాదు పొల్లగా ఉందని ఇది, కాదు సేదుగా ఉందని ఇది. నువ్వే కాస్త చూసి ఎట్టా ఉందో చెప్పయ్యా, పుణ్యం ఉంటదిగా. అలాగే ఆంటీ. ఓసే బాబుకి తేనివే. అట్టాగే. ఓ తీయగా ఉందంటీ. నేను చెప్పానా తేనె తీగా ఉందని? వీళ్లే నమ్మలేదు. ఆ బాబు కూడా అదే చెప్పినాడు. సర్లే అయ్యా, నువ్వెళ్ళు. అటునడు. ఒక బాబుకి తేనె తినిపిస్తేనే ఇంత బంగారం వచ్చినది. అదే ఆడున్న అందరికి తేనె తినిపిస్తే మొత్తం బంగారం అంతా మందే. ఇక జీవితాంతం మనం సంతోషంగా ఉండొచ్చు. మరే బాగా చెప్పావు. ఇంకెందుకు ఆలస్యం, అందరికీ తేనె నాకిచ్చేద్దాం. పదండి. చూస్తుంటే మనం దగ్గరలోనే ఉన్నట్టున్నాం కదమ్మా? అవునమ్మా, ఇంకొక 10 నిమిషాల్లో మనం బస్ దగ్గరికి వెళ్ళిపోతాం. వదినా, ఇప్పుడు ఏడ్ చేద్దాం? ఎట్టగైనా సరే ఇల్లు మంగని కలవకూడదు. ఇంకో 10 నిమిషాల్లో ఆడికి వెళ్తున్నావు కదక్క, మరి ఎట్టా కలవకుండా ఉంటావు చెప్పు. అమ్మగారు ఓసారి పట్టా పెట్టి. అమ్మగారు అమ్మగారు పట్టా పెట్టి ఒకసారి. దేనికో చెప్పు. నాకు వార్త వచ్చేలా ఉందమ్మా, త్వరగా పట్టా పెట్టమ్మా. త్వరగా ఆపండమ్మా, లేకపోతే మా వదిన మీ కార్ని కంపు చేసేస్తుంది. అదేదో ఇంటి దగ్గర చేసుకుని చావచ్చు కదా. ఇప్పుడు కారు ఆపితే అవతల బస్సు వెళ్ళిపోతుంది. ఓ 10 నిమిషాలు ఆగు. అమ్మా కారు ఆపు. ఇది నిజంగానే అన్నంత పని చేసేలా ఉంది. అమ్మగారు కాసిన మంచినీళ్ళుంటే ఏంటమ్మా? కార్లో వాటర్ బాటిల్ లేనట్టుంది, ఉండి తెచ్చిస్తాను. రేయ్ గంట, ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఓవైపు మంగళ ఆపాలని మేము తొందరపడుతుంటే
ఏమైందమ్మా? ఈ వెధవ మనమెవరూ చూడటం లేదని టైర్లో గాలి తీస్తున్నాడమ్మా. You idiot! ఎంత ధైర్యం ఉంటే గాలి తీయాలని చూస్తావురా? ఏటమ్మా ఏటైనది? రే సచ్చినోడా, అమ్మగారికి ఎందుకురా కోపం తెప్పించినావు? చెప్పరా? అదేంటక్క, నువ్వే కదా గాలి తీసామని చెప్పావు, మళ్ళీ ఎందుకని అడుగుతావేంటి? అరే సన్నాసి, ఇందాక కార్లో నువ్వు గాలి ఆడట్లేదని చెప్పావు కదరా. నాతో పాటు దిగి కాస్త గాలి పీల్చుకో అని చెప్పినాను. అది నీకు గాలి తీయమన్నట్టు అర్థమైనదా? ఎదవ సచ్చినోడా, దొంగ సచ్చినోడా. ఆపో! ఏంటి మీ నాటకాలు నాకు తెలియవనుకుంటున్నారా? మీరు ముగ్గురు కావాలనే ఇదంతా చేస్తున్నారు. బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు కావాలనే నాకు అడ్రస్ తప్పు చెప్పడం, ఇప్పుడు వీడు గాలి తీయడం, ఇదంతా మీరు కావాలనే దేనికోసమో చేస్తున్నారు. చెప్పండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్తారా లేక ఇక్కడే వదిలేసి వెళ్ళిపోమంటారా? అమ్మగారు, మీరు నన్ను కొట్టండి, నరకండి, పడతాను. అంతేకాని నిందలు మాత్రం వేయకండి. ఈ ఏదో చేసిన పనికి నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా. నన్ను నమ్మండమ్మా. అవునమ్మా, ఆడు గంగకి ఏ ప్రమాదం జరుగుతుందో అని మా వదిన ఒకటే కంగారు పడుతున్నది. పెంచిన తల్లి మీరిలాగా అవమానిస్తే ఎలా తల్లి? సచ్చినోడా, నీ వల్ల ఎలా మాటలు పడాల్సి వస్తున్నదో చూడు. అసలు ఎందుకలా చేసినావో చెప్పరా? చెప్పు. అమ్మా, తప్పు అయిపోయినదమ్మా, క్షమించండి. నేనే కావాలని తప్పు చేసినానమ్మా. ఎందుకు చేసావురా? ఈ పొద్దు నేను మందు తాగలేదు తల్లి. నాలికంతా పీకెత్తా ఉంది. మందు తాగితే మీరు కోప్పడతారు. నేనా మందు తాగకుండా బతకలేను. అందుకే గాలి తీసేస్తే మీరు మళ్ళీ ఆ గాలి కొట్టించుకునే లోపు నేనేడానే మందుంటే తాగొచ్చేద్దాం అనుకున్నాను. మీకు దొరికిపోయినాను. నా కర్మ. చూసినారా అమ్మా, ఆడు చేసిన తప్పుకి నన్ను తిట్టారమ్మా. రై గంట, నీ తాగుడు కోసం గాలి తీయాలని చూస్తావా? నిన్ను ఇలా కాదురా. అమ్మ రాజేశ్వరి, వాడి సంగతి తర్వాత చూద్దాం. ముందు మన మంగ సంగతి చూడాలి. లేట్ అయితే అవతల బస్సు వెళ్ళిపోతుంది. త్వరగా వెళ్దాం పదమ్మా. అవునమ్మా, అవతల మంగమ్మ గంగని ఏం సెద్దదో ఏటో నాకు ఒకటే కంగారుగా ఉండాది. త్వరగా వెళ్దాం పదమ్మా. ఎదవా, ఒక్క పని కూడా సరిగ్గా చేసావో కదరా. పద. నీ బతుకు తగలడా శతకం సచ్చినాడా అని. చిచి, మందేయకపోయేసరికి నేను వీళ్ళకి లోకు అయిపోయాను. మందేసి నేనేంటో చూపిస్తా. నమస్కారం. మీరు? మేమీ దగ్గరలో ఉన్న గూడెంలో ఉంటామమ్మా. అవునా? ఏంటిలా వచ్చారు? ఏం లేదమ్మా, ఇయ్యాల మా గూడెంలో పండగమ్మా. మేమంతా ఉపాసం ఉండి మా గూడెంలో ఉన్న అమ్మోరు తల్లికి పూజలు చేశాం. ఇయ్యాల ఆ తల్లికి ఈ పుట్టతేనెని ప్రసాదంగా పెట్టినాం. ఈ ప్రసాదాన్ని అందరికి పెట్టినాక మేం ముద్ద తినాలా, లేదంటే అమ్మోర్ తల్లికి కోపం వస్తాది. అందుకే మా గూడెంలో ఉన్న అందరికి తేనె పంచినాం. ఇంకా ఇంత తేనె మిగిలింది. ఎవరికి ఇయ్యాలా అని ఆలోచిస్తుంటే మా అదృష్టం కొద్దీ మీరు కనిపించారు. ఈ ప్రసాదాన్ని మీరు కూడా తింటే అమ్మోర్ తల్లి చల్లగా సోతది. అమ్మవారి ప్రసాదం అంటున్నారుగా, ఇవ్వండి. అమ్మా, మీతో పాటు పిల్లల్ని కూడా పిలవండమ్మా. అందరికీ అమ్మోరి ప్రసాదం ఇస్తే ఆ తల్లి చల్లగా సొత్తదమ్మా. చిల్డ్రన్స్, ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్. కమ్ కమ్. డియర్ స్టూడెంట్స్, వీళ్ళిక్కడే దగ్గరలో ఉండే గూడెం వాళ్ళు. వీళ్ళ గూడెంలో పండగుందని అమ్మవారి తల్లికి పెట్టిన ప్రసాదాన్ని మనకి పంచడానికి వచ్చారు. అందరూ తీసుకోండి. అయ్, ప్రసాదమా? ప్రసాదం అంటే చక్కెర పొంగల, పులిహోర. ఇటువంటి కుమ్మేస్తా. మా అమ్మోర్ తల్లికి ఉట్ట తినే పెడతాం బాబు, అదే ప్రసాదం.